హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన క్లాస్లో భాగంగా సైకాలజీలోని మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రక్షక తంత్రాల గురించి అయితే నేర్చుకుందామండి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకు ఎస్టీటీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏపీ ఆర్ తెలంగాణ వారి ఎవరికైనా కూడా యూస్ అవుతుంది. సో మనకు రక్షక తంత్రాలు అంటేనే గుర్తుకొచ్చేవి కొన్ని మనకు సంబంధించిన ఈ దమనం కానివ్వండి, పరిహారం, హేతుకీకరణ, విస్థాపనము, ప్రతిగమనం. సో ఈ సబ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో వాటికి సంబంధించిన 1 by 1 డీటెయిల్గా మీకు ఈ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 1 మార్క్ వచ్చే టాపిక్ ఇది మనకు. సో కాస్త కేర్ఫుల్గా వినండి. సో టైం వేస్ట్ చేయొద్దు, మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేయండి. సిలబస్ కూడా మార్పు లేదనేసి క్లారిటీ వచ్చేసింది. ఇంకా నేర్చుకుని రివిజన్ చేసే రెస్పాన్స్ అనేది మనదే అండి. సో రక్షక తంత్రాలు టాపిక్ అయితే రక్షక తంత్రాలు. అసలు ఈ రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇంత ఈజీగా మనకు బిట్ అడగరండి, ఓకేనా. రక్షక తంత్రాలు ఒకవేళ బిట్ ఈజీగా వస్తే మాత్రం మనంత లక్ ఎవరు ఉండరు అనేసి, ఓకేనా. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్. కుంఠనాల వల్ల ఏర్పడే మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలకు రక్షక తంత్రాలు అంటారు. సో కాన్షియస్లో కానీ సబ్కాన్షియస్లో కానీ మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, అంటే ఆటంకాలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాము? సో వాటిని నియంత్రించుకునేందుకు, తగ్గించుకునేందుకు కొన్ని చేతనంలోకి కొన్ని అచేతనంలోకి ఈ ప్రక్రియలనే మనము రక్షక తంత్రాలు అంటామండి. అండ్ ఇది మెయిన్గా ఏంటంటే ప్రవర్తన నమూనా వ్యక్తి యొక్క మూర్తిమత్వము చిన్నాభిన్నం కాకుండా మనకు రక్షక తంత్రాలు అనేవి కాపాడుతాయి. ఫస్ట్ మనకు గన్ షాట్ బిట్ ఏంటి ఇక్కడ? రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. అండ్ కుంఠనాల వల్ల మనలో ఏర్పడే వ్యాకులత ఉంటుంది కదా, సో యాంగ్జైటీ అనేది తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే కాన్షియస్లో కానీ మనకు సబ్ కాన్షియస్లో ఈ ప్రక్రియలు ఉంటాయి కదా, వాటిని మనము రక్షక తంత్రాలు అంటారు. అండ్ ఇది దేనికి సంబంధించింది అంటే ఇది మన యొక్క ప్రవర్తన నమూనా, మన యొక్క మూర్తిమత్వం అనేది చిన్నాభిన్నం కాకుండా ఈ రక్షక తంత్రాలు కాపాడుతాయి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ దమనం గురించి మనం చూద్దాము. దమనం గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే బాధాకరమైన విచారకరమైన విషయాలు ఉంటాయి కదా, సో ఆ వ్యక్తి అచేతన మనస్సులోకి పంపి రిలీఫ్ అవుతాడు. సో చూడండి మరొకసారి, మనకి ఏదైతే బాధ కలిగించి విచారంగా కలిగిస్తాయో సో ఆ విషయాలు ఉంటాయి కదా, చేతనంలో కాకుండా అచేతన మనస్సులోకి పంపి దాని నుండి మనకు ఉపశమనం పొందడం. అండ్ ఇది వచ్చేసి ప్రాథమిక రక్షక తంత్రము. దీనినే ఉద్దేశపూర్వక విస్మృతి లేదా ప్రేరేపితం విస్మృతి లేదా కావాలని మర్చిపోవడము అంటారు. సో కావాలని మర్చిపోవడం దాన్నే మనము దమనము అంటారండి. సో కావాలని మర్చిపోయే దాన్ని ఏమంటాము? దమనం అంటారు. మానసిక నాడీ రుగ్మతలు గలవారు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరు ఉపయోగిస్తారు ఎక్కువగా అంటే మానసికంగా నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం మెంటల్గా నాడీ రుగ్మతలు ఉంటాయి కదా, సో ఈ వారు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ తనకి ఎంతో ఇష్టమైన కుక్కపిల్ల చనిపోతే కొద్ది కాలం తర్వాత ఆ విషయము మర్చిపోవడము. అంటే ఇక్కడ ఏమైంది, తనకు కావాలనే మర్చిపోయాడు కదా, సో ఎంతో ఇష్టంగా కుక్కపిల్లను పెంచుకున్నాడు, సో అది మనకు చనిపోయింది, దాని తర్వాత తను ఆ విషయం అనేది మర్చిపోయాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మనకు సెకండ్ సబ్ టాపిక్ పరిహారము. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని దానిలో రాణించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నామనుకోండి, సో ఆ టీచింగ్ ఫీల్డ్లో మనం సక్సెస్ కాలేదు, వేరే ప్రొఫెషన్ని కూడా ఎంచుకొని దానిలో మనము సక్సెస్ అయ్యాము అంటే ఇక్కడ దాన్ని ఏమైంది అంటే పరిహారం అంటారండి. సో మనం ఎంచుకున్న రంగంలో రాణించలేకుండా వేరే రంగాన్ని ఎంచుకొని దానిలో రాణించడం దాన్నే పరిహారం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చదువులో రాణించని పూజారి శైలజ వెయిట్ లిఫ్టింగ్లో రాణించడము, చదువులో రాణించిన పూజ. అలాగే దృష్టి వైకల్యం గలవారు సంగీతంలో రాణించడం. ఇది మనకు అంటే ఒక ప్రొఫెషన్లో కాకుండా వేరే ప్రొఫెషన్లో మనం యొక్క టాలెంట్ ఇంకా ఉంటే మాత్రం సక్సెస్ అయితే దాన్ని మనము పరిహారం అంటామండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ప్రతిగమనం అంటే కుంఠనానికి గురైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తించడము. అంటే కుంఠనానికి గురైన వ్యక్తి పెద్దవారైనా, సో మనకి ఏజ్ పర్సన్స్ ఉన్నా మనమే చూడదండి, ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ టెట్లో కానీ డిఎస్లో కానీ మార్క్స్ అరే పోయినాయి అనేసి మనం ఏడుస్తాం కదా, సో దానినే మనం ప్రతిగమనం అంటాను. ఆఫీసర్తో తిట్లు తిన్న గుమాస్తా ఇంటికి వచ్చి బోర్న ఏడ్చడము, ఇది మన దేనికి దారితీస్తుందంటే దాన్నే మనము ప్రతిగమనం అంటారు. ఫోర్త్ వన్ చూడండి, విస్థాపనం అంటే
వ్యక్తి కోరికను అంగీకరిస్తాడు, ధ్యేయాన్ని మారుస్తాడు. తన కోపాన్ని లేదా కుంటున్నాన్ని తనకంటే తక్కువ వారిపైన వస్తువులపైన ప్రదర్శించడము. చూడండి ఇక్కడ వ్యక్తి కోరికను అంగీకరిస్తాడు. సో వారి యొక్క కోరికను అంగీకరిస్తాడు, ధ్యేయాన్ని అనేది మారుస్తాడు. సో మార్చినప్పుడు ఏమైంది, తనకంటే ఎవరైతే తక్కువ పోస్ట్లో ఉన్నారో సో వారి మీద కోపాన్ని ప్రదర్శించడము, వస్తువులపైన ప్రదర్శించడము. సో దాన్ని మనము విస్థాపనం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, కానిస్టేబుల్ ఎస్ఐ మీదకు తనకు గల కోపాన్ని ఖైదీ మీద చూపించడం. కానిస్టేబుల్ ఎస్ఐ మీద తనకు గల కోపాన్ని ఖైదీ మీద చూపించడం, అత్త మీద కోపం దుత్త మీద చూపించడము. అంటే విస్థాపనం అంటే కోపం అనేది వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడం. అత్త మీద కోపం ఉంటుంది, అత్తను కొడితే బాగుండదు కదా, సో దాని కోపం అనేది దుత్త మీద చూపించడం అండి, ఇది విస్థాపనము. నెక్స్ట్ ఫిఫ్త్, హేతుకీకరణము. హేతుకీకరణం అంటే సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనకు తాను సమర్థించుకోవడము. సహేతుకంగా లేని పనులకు రీజన్స్ అనేవి చెప్తాడు, సో బట్ తను చేసిన మిస్టేక్ దాన్నే సమర్థించుకోవడము. ఎగ్జాంపుల్ చూడండి, పరీక్షలు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత మంచిది, పునాది బలం బాగా ఉంటుందని చెప్పడం. అంటే ఇక్కడ ఏంటి, తనను తాను కవరింగ్ చేసుకుంటున్నాడు, మిస్టేక్స్ని తను తాను సమర్థించుకుంటున్నాడు. అందని ద్రాక్ష పుల్లన అని చెప్పడం, ఇవన్నీ కూడా హేతుకీకరణం కిందికి వస్తాయండి. నెక్స్ట్ వన్, ప్రక్షేపణం. ఇదేంటంటే సామాజికంగా ఆమోదం పొందని కోరికలను లేదా ధ్యేయాలను ఇతరులకు ఆపాదించడము. తన లోపాలను వస్తువులపైకి లేదా వ్యక్తులపైకి నెట్టివేసి వాటిని బాధ్యులుగా చిత్రీకరించడము. సో తన లోపాలు ఉంటాయి కదా, దేని మీద అంటే వారి మీద, వ్యక్తుల మీద నెట్టివేసి బాధ్యులుగా చిత్రీకరించడం, వారిదే తప్పు అనే విధంగా మాట్లాడడం అండి. క్రికెట్ ఆటలో బ్యాట్స్మెన్ని అవుట్ ఎందుకు అయ్యావు అంటే బ్యాట్ సరిగ్గా లేదనేసి చెప్పడం. ఇది ఏ దానికి వస్తుందంటే ప్రక్షేపణం కిందికి వస్తుంది. నెక్స్ట్, తాదాత్మీకరణం. ఈ తాదాత్మీకరణం అంటే వ్యక్తి తాను సాధించలేని లేదా ఇతరులు తనతో అనుబంధం ఉన్నవారు సాధించినప్పుడు తానే సాధించినట్లు సంతృప్తి చెందడం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి, సో మనకు డిఎస్సి రాసి ఉంటాం, ఎన్నిసార్లు డిఎస్సి రాసినా కూడా అందులో మనము రాణించలేకపోయాము. రేపు మన పిల్లలు డిఎస్సి జాబ్ కొట్టేసి ఉంటారు కదా, సో అప్పుడు తనలో మనం చూసుకుంటాం కదా, సో అదే మన రిలేషనే కాకుండా వేరే వాళ్ళ మీద కూడా అరే మనం చేయాల్సింది తను చేశాడు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దాన్నే మనం తాదాత్మీకరణం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఉపాధ్యాయుడు అవ్వలేని వ్యక్తి తన కుమార్తె ఉపాధ్యాయురాలు అయినప్పుడే తానే అయినట్లు అనుభూతి పొందడం. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, సో ఇది తాదాత్మీకరణం. నెక్స్ట్ వన్, ఉదాంతీకరణం అండి. ఉదాంతీకరణం అంటే వైఫల్యం పొందిన వ్యక్తి వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తం చేయడము. ఉద్వేగపూరితమైన ఆలోచనలను నిర్మాణాత్మక కార్యక్రమాలుగా ప్రవేశపెట్టి సంఘం ఆమోదం పొందడము. ఎగ్జాంపుల్ చూడండి, ముంతాజ్పై షాజహాన్కి ప్రేమ ఉంటుంది, సో గల ప్రేమను తాజ్మహల్ కట్టడం అనేది చూపించడము. భగ్న ప్రేమికులుగా కవిగా మారడము. సో ఉద్వేగపూరితమైన మనకు ఆలోచనలు ఉంటాయి కదా, నిర్మాణాత్మక కార్యక్రమంగా అంటే మనకి ఏదైనా ఒక లెటర్స్ రాయడం కానివ్వండి, ఏదైనా తన ప్రేమను బాహ్యంగా ఇట్లా సంఘం ద్వారా ఆమోదం పొందడం, ఇవన్నీ కూడా ఉదాత్తీకరణము. నెక్స్ట్ వన్, ఉపసంహరణ. సో మనకు యాజ్ యూజువల్గా ఇవి ఉపసంహరణ ఇవి కొంచెం తక్కువగా అడుగుతారు, బట్ అయినా కూడా నేర్చుకుందాము. ఈ ఉపసంహరణ అనేది చూసుకుంటే వ్యక్తి తనకు సంబంధించిన పరిస్థితులకు దూరంగా ఉండడం అండి. వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులకు దూరంగా ఉండడము. ఆటలో ప్రతిభ చూపలేనని తెలిసిన వ్యక్తి ఆట ఆడకుండా వెళ్ళిపోవడము. నెక్స్ట్, నిరాకరించడం. ఇందులోనే మనకు ఆన్సర్ ఉంది. వాస్తవమైన వాటిని ఒప్పుకోవడానికి ఇష్టం లేని వ్యక్తి వాస్తవాలను ఒప్పుకోకపోవడము. ఎగ్జాంపుల్ చూడండి, పిసినారైన వ్యక్తిని పిసినారి అంటే కాదు అని గట్టిగా చెప్తా అంటాడు. అరే నువ్వు కోపిష్టిరా అంటే వాడు అవును నేను కోపిష్టి అని యాక్సెప్ట్ చేస్తాడా, కాదు కదా, అసలు కాదురా అంటాడు. దాన్ని మనం ఇక్కడ ఏమైంది, నిరాకరించడం అయింది. నెక్స్ట్, స్వయ కల్పన. తీరని కోరికలను కలలో సంతృప్తి చెందడం. తీరని కోరికలు ఉంటాయి కదా, సో వాటిని మనము ఒక బిల్డింగ్ కట్టాలి, లేకుంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలి, సో ఇవన్నీ కూడా మనం ఊహించుకుంటుంటాం. ఇవన్నీ స్వైర కల్పన. తీరని కోరికలను కళలో కూడా సంతృప్తి చెందడం అన్నమాట. గుమస్తా తానే యజమాని అయినట్లు ఊహించుకోవడము. సరిగ్గా చదవని వారిలో పరీక్ష మనకు పాస్ అయినట్లు కలగనడం, ఇవన్నీ కూడా స్వైర కల్పన కిందికి వస్తాయండి. లాస్ట్ వన్, ప్రేరకం తారుమారు. ఇదేంటంటే వ్యక్తి వాంఛలు దృక్పథాలు అతని లోపలి మనస్సుకి వ్యతిరేకంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా బయటికి మాత్రం కోపం ప్రదర్శించడం. ఇది ప్రేరకం అనేది తారుమారైంది. అతి వినయము ధూర్త లక్షణము. ఇది మనకు రక్షక తంత్రాల్లో 12 వరకు అయితే ఉన్నాయండి. సో వాటిని 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు నచ్చింది అలాగే అర్థమైందనేసి అనుకుంటే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేసి నెక్స్ట్ సబ్ టాపిక్స్ ఏదైతే మనకు సిలబస్లో యాడ్ చేసి ఇస్తారో వాటి ద్వారా వీడియో అయితే చేస్తానండి.
ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.